గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా మందికి ఏంటి అంటే మీకు తెలిసిన విషయమే, యూఎస్‌లో చదువుకోవడం, జాబ్ చేయడం అనేది వాళ్ళ క్రైటీరియాలో టాప్‌లో ఉంటుంది. వెరీ ప్రైమరీ క్రైటీరియా అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ డిగ్రీకి ఇచ్చే వాల్యూ అలాంటిదని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు. అండ్ మీరు యాజ్ ఎ ప్రొఫెసర్‌గా ఆస్ట్రేలియాలో చేశారు, నమీబియాలో చేశారు, డిఫరెంట్ కంట్రీస్‌లో చేస్తున్నారు. సో రైట్ నౌ జియోపొలిటికల్‌గా చూసుకుంటే ఇండియాకి, అమెరికాకి మధ్యలో ఒక టారిఫ్ వార్ అనేది నడుస్తూ ఉంది. మన గూడ్స్ అన్నిటి మీద వాళ్ళు 50% టారిఫ్ వేశారు. ఇలాంటి టైంలో ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తే కాస్త ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అక్కడ జాబ్ పరంగా వెళ్ళినా కూడా రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా ఉంటాయి. అండ్ మన ఐడెంటిటీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి చాలా జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. సో దీని గురించి మీరేమంటారు? అసలు ఇండియాకి అమెరికాకి మధ్యలో వీసా ఇష్యూలు ఏమేమి ఉన్నాయి? విరాజ్ గారు, పర్టికులర్గా మనం జనవరి 2025 నుండి చూసుకున్నట్టయితే వీసాలో కానివ్వండి, తర్వాత పొలిటికల్ ఎకనామిక్ ఇష్యూస్లో కానివ్వండి చాలా చేంజెస్ వచ్చాయి. ట్రంప్ గారు రెండోసారి ప్రెసిడెంట్ అమెరికాకి అయిన తర్వాత ఆయన 20th జనవరికి 2025లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుండి చాలా హార్ష్గా, అంటే ఇండియన్స్ అనేది ఒకటే కాకుండా ఒక మాగా అనే ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు. ఆ మాగా అనే ప్రిన్సిపల్ మీదనే ఆయన పవర్లోకి వచ్చాడు. అసలు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఇప్పుడు చాలామంది ఇమిగ్రెంట్స్ ఉన్నారు. అంటే అది మెక్సికో నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇండియా నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు, పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్, రకరకాల కంట్రీస్, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు 200 కంట్రీస్ ఉన్నట్టయితే 200 కంట్రీస్ పీపుల్ అమెరికాలో ఉంటున్నారు. దాన్ని రెయిన్బో నేషన్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ వీసా పరంగా చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం జనాలు మన స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మన భారతదేశం నుండి అక్కడ వెళ్ళి పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక సేయింగ్ ఏంటంటే చైనీస్ కూడా వెళ్తున్నారు, మన కౌంటర్ పార్ట్ చైనా వాళ్ళు కూడా వెళ్తున్నారు అమెరికాకు. చైనీస్ వాళ్ళు ఎక్కువ శాతము అక్కడ చదువులు పూర్తి చేసుకొని చైనాకు వచ్చి చైనాని డెవలప్ చేస్తున్నారు. భారతీయుల స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్తున్నారు, అక్కడే చదువు కంప్లీట్ చేసుకుంటున్నారు, అక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా వండుకుంటూ అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికాను డెవలప్ చేస్తున్నారు. సో అది డిఫరెంట్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు విరాట్ గారు, ఈ గత 6 to 7 months నుండి మనకి ఎలాంటి చేంజెస్ వచ్చాయి వీసా పరంగా. కొంతమంది ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ మన భారతదేశం నుండి అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అనేది ఒక క్వశ్చన్. అమెరికా అనేది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అది దేశం పరంగా చూసినట్టయితే, ఏరియా సైజ్ పరంగా చూసుకున్నట్టయితే అది దాదాపు అరౌండ్ 9.8 million square kilometers ఉంది. దాదాపు 3rd largest కంట్రీ కింద వస్తుంది అది నార్త్ అమెరికా. ఎకానమీ పరంగా చూసుకున్నట్టయితే అది ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్, అరౌండ్ $30 trillion వర్త్ ఆఫ్ ఎకానమీ. సో కాబట్టి గ్రీనర్ ఫ్రాక్చర్స్ కొరకు మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులందరూ ఐఐటీలు, ఐఐఎంలు చదువుకున్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు సుందర్ పిచాయ్ కానీ, సత్యనారాయణలో కానీ అట్లా తీసుకున్నట్టయితే చాలామంది సీఈఓలు, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే సీఈఓలు కూడా మన దేశం నుండి వెళ్ళి అక్కడ పనిచేసిన వాళ్ళే. చదువుకోవడానికి వెళ్ళారు, అక్కడే ఉండిపోయారు. సో ఇలా ఉండడం వల్ల అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది డెవలప్ కావడానికి భారతదేశం అనేది చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. అది చాలామంది ఒప్పుకున్నా కూడా అది కనిపించదు వాళ్ళకు. బట్ రియాలిటీ ఏంటంటే అది జరుగుతూ ఉంది. అమెరికా ఆ రకంగా పెద్ద దేశంగా ఎదుగుతుందనంటే ఇండియన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చాలా వరకు ఉందండి. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తెలివిగా ఇక్కడ స్కిల్ ఉన్న పర్సన్స్ని అండ్ టాలెంట్ ఉన్న పర్సన్స్ని, మార్క్స్ పరంగా కూడా ఎకడమికల్గా టాప్లో ఉన్న పర్సన్స్ని నా కంట్రీ ఎప్పుడు వెల్కమ్ చేస్తుందని చాలా తెలివిగా చెప్పాడు. అయితే మన వాళ్ళలో నెంబర్ ఎక్కువ కాబట్టి వెళ్ళే వాళ్ళ సంఖ్య, ఇందులో కాస్త లో పర్ఫామ్ చేసేవాళ్ళు, మీడియంగా పర్ఫామ్ చేసేవాళ్ళు అక్కడ ఏదో రకంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. బట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు జాగ్రత్త పడాలా? అలాంటి వాళ్ళ మీద ఎలాంటి స్ట్రిక్ట్ రూల్స్ అక్కడ ఉన్నాయి? టాప్ పర్సన్స్కి ఆల్రెడీ అక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? విరాట్ గారు, ఇప్పుడు మీరు ముందు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే ఆ వీసా యొక్క రెస్ట్రిక్షన్స్ అనేది చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చారు ఈ మధ్య కాలంలో. దానివల్ల దాదాపు ఒక 17,000 నుండి 20,000 మంది మన భారతీయ విద్యార్థులకు దాని ఎఫెక్టివ్ ఇంపాక్ట్ అనేది చాలా సీరియస్గా జరుపుకుంటూ వచ్చింది.
అంటే అక్కడ ఉన్న వాళ్ళను చాలామంది ఇల్లీగల్గా వెళ్ళి లేకపోతే ముందు వీసా ఏదో ఒకటి తీసుకొని అంటే విజిటింగ్ వీసా B1 B2 వీసాస్ అంటారు కదా, విజిటింగ్ వీసాలో వెళ్ళి అక్కడే ఉండిపోయి అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు ఇప్పుడు చెప్పినట్టుగా 17,000 to 20,000 మధ్యలో ఆ నంబర్స్ ఉంటే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి చాలామందిని బయటికి పంపించేశారు. అది జరిగినటువంటి విషయం ఈ మధ్యకాలం. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఒకవేళ వెళ్ళినట్టయితే వాళ్ళ పరిస్థితి కూడా దాంట్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ అంటే ఏ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఇప్పుడు వీసాస్ మీద అంటే, ఇప్పుడు మన డ్రాప్ బాక్స్ అనేది ఒకటి ఉంటుండదు, మీకు ఐడియా ఉంటుండొచ్చు. డ్రాప్ బాక్స్ అంటే ఏంటంటే ఒకవేళ మనము ముందు వీసా అప్లై చేసుకున్నాం అనుకోండి, 3 years వీసా ఇచ్చారు మనకి, ఆ 3 years వీసా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రెండోసారి రెన్యువల్ చేసుకోవాలన్నప్పుడు మీరు మీ పాస్పోర్ట్ మీ డీటెయిల్స్ అన్నింటినీ ఒక బాక్స్లో పెట్టినట్టయితే ఆటోమేటిక్గా మీకు రెన్యువల్ చేసి ఇస్తారు. అది తీసేశారు ఈ మధ్యకాలంలో. అది తీసేయడం వల్ల చాలామంది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్ళడము, ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ ఫీజులు కట్టడం, హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫీజులు కట్టడము, ఇవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి. ఇలా బర్డన్స్ పెట్టినట్టయితే సీరియస్ పీపుల్ మాత్రమే అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, నాన్ సీరియస్ పీపుల్ రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆయన ఉద్దేశం ఏంటి, ట్రంప్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే చాలా వరకు నంబర్స్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది జరుగుతూ ఉందన్నమాట. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. నిజంగా అంటే అమెరికా ఏ విధంగా ఆలోచిస్తుంది, దానికి ఇండియా రివర్స్ సైకాలజీ ఏంటి, అండ్ ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ వాటి యొక్క కారణం ఏంటి, ఇవన్నీ కూడా మాకు చాలా క్లుప్తంగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.